హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ మోటిక్కాయల కర్రీ అయితే వండుకుంటున్నానండి. మోటిక్కాయలు అంటే ఏదో అనుకోగలరు, గోరు చిక్కుడునే మోటిక్కాయలు అంటారట. నాకు తెలీదు, తెలుసుకున్నాను. దీనికి కావాల్సినవి పావు కేజీ వంకాయలు, పావు కేజీ చిక్కుడుకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు, చిక్కుడుకాయలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్దండి. ఆ తర్వాత కట్ చేసుకుని టమాటాలు, మామిడికాయ కూడా వేసేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అలాగే మగ్గనివ్వాలండి. బాగా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. వాటర్ అయితే ఎక్కువ వేయవసరం లేదండి. జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్, చాలా కొంచెం వేయండి, ఎందుకంటే వెజిటేబుల్ ఉన్న వాటరే మొత్తం కుక్ అయిపోద్ది. ఈ కర్రీ అయితే, ఈ మొటిక్కాయల కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. రోటీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.